మా ఏదైతే ఇప్పుడు వేల గొంతులు లక్ష డప్పుల అంశం ఉందో ఇది ఎప్పటి వరకు జరగబోతుంది అంటే ఎస్సీ వర్గీకరణ సంబంధించి కొట్లాడుతూనే ఉన్నారు. కనీసం దానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆమోదం కూడా వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం లేనట్టుగా కనపడతా ఉంది. ఏం చెప్తారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఉండే మాల సామాజిక వర్గము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఆధిపత్యం నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి ఆయన సీఎం కాకముందు నుంచి కూడా వర్గీకరణ సపోర్ట్ గానే ఉన్నాడు. ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ఆయన సపోర్ట్ గానే ఉన్నాడు. కానీ కాంగ్రెస్ లో ఉండే కొన్ని పెద్ద తలకాయలు రాజకీయవేత్తల ప్రలోభాలకు ఈ రోజు నొప్పి ఈ రోజు ఈ వర్గీకరణ ఆయన జాప్యం చేస్తుండని తెలియజేయచ్చు. ముఖ్యమంత్రి అంటే అసెంబ్లీ ప్రముఖంగా ఆయన చెప్పడం జరిగింది, ఖచ్చితంగా వర్గీకరణ మొట్టమొదటి తెలంగాణలో చేసి తీరుతామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది, హామీ ఇచ్చారు కదా. మళ్ళీ ఇంకో పక్క మీరు అన్నట్టుగా కొన్ని పెద్ద తలకాయలు వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు ఈ మీకు ఆపోజిట్ గా ఏదైతే చేస్తా ఉన్నారో మరి దీన్ని ఎట్లా చూడాలంటే అదే ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చు. అదే వాళ్ళు ఎన్ని ప్రదర్శనలు పెట్టుకున్నా, ఎన్ని సభలు పెట్టుకున్నా, ఎన్ని సింహగర్జాలు పెట్టుకున్నా రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఫలాలు మాకు ఖచ్చితంగా అందుతాయి. ఆ నమ్మకం మాకున్నది. ధర్మాసనం తీర్పునే ఈ రోజు వ్యతిరేకిస్తున్నారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తే మరి రాజ్యాంగాన్ని కదా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టే కదా. వాళ్ళు అంబేద్కర్ వాళ్ళు ఎట్లయితారు? ఈ రోజు వర్గీకరణ ఫలాలు 59 గుణాలకు సమన్యాయం జరిగినప్పుడే దానికి ఒక అర్థం పరమార్థం ఉన్న రాజ్యాంగానికి అర్థం ఉంటుంది. అలాంటి రాజ్యాంగానికి ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు వీళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తే ఏనాటికి చేయలేదు. ఈ రోజు న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. మాకు వర్గీకరణ మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని, అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అమలు చేయాలని మా డిమాండ్. ఒక పక్క మాలలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ జరుగుతా ఉంది. వాళ్ళు మేము ఆ ఫలాలు తినుంటే నిరూపిస్తే 30 లక్షలు మేము రివార్డ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మాలలు మీరు అన్నట్టుగా మీరు ఏదైతే అంటున్నారో మాలలు ఈ ఫలాలన్నీ కూడా ఫలితాలన్నీ కూడా మాలలు అనుభవిస్తున్నారు అనేది ప్రూవ్ చేస్తే 30 లక్షలు రివార్డ్ ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? నోటి మాట ద్వారా ఈ రోజు వర్గీకరణ ఫలాలు మేము అనుభవిస్తున్నామని చెప్తలేం కదా. కమిషన్లు ఉన్నాయి కదా, ఉషమేర కమిషన్ ఉంది కదా, రామచంద్ర కమిషన్ ఉంది కదా. మరి ఈ కమిషన్ ఇచ్చిన తీర్పు వల్లే కదా, ఈ కమిషన్ల ద్వారానే నిజంగానే ఈ కులాలకు అన్యాయం జరుగుతుందని కమిషన్లు ఇచ్చిన తీర్పు కూడా వాళ్ళు లెక్కలేస్తారంగా ఉంటే వాళ్ళని ఏమనుకోవాలి. 30 లక్షలు రివార్డ్ ఇస్తారంట ప్రూవ్ చేస్తే తిన్నట్టుగా. ఏకసభ్య కమిషన్ ఉంది కదా, ఏకసభ్య కమిషన్ తీర్పు ఏమని వస్తుందో దాన్ని బట్టి మరి వీళ్ళు 30 లక్షలు రివార్డ్ ఇస్తారంట ఒకవేళ తిన్నట్టుగా ప్రూవ్ చేస్తే. ధర్మాసనము ఆనాటి నుంచి ఈనాటి దాకా కమిషన్లు 1965 నుంచి కూడా కమిషన్ల ద్వారా కూడా ఇది న్యాయమైన డిమాండ్ అని జరుగుతుంది. నష్టం జరుగుతుందా 100% వాళ్ళు ఇస్తారు. ఇంకా వాళ్ళు ఇచ్చే 30 లక్షల ఇది కూడా మాకేంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ మేము తిన్నట్టుగా అనుభవించినట్టుగా ప్రూవ్ చేయగలిగితే మాదిగలు మేము 30 లక్షలు రివార్డ్ ఇస్తాం ప్రూవ్ చేయగలిగితే విత్ ప్రూఫ్ లో మీరు నిరూపించండి అంటున్నారు. విత్ ప్రూఫ్ నిరూపించండి, ఖచ్చితంగా నిరూపిస్తాం. ఏకసభ్య కమిషన్ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో మరి దాన్ని బట్టి ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. మానవ సామాజిక వర్గంలో కొందరు వ్యతిరేక వాదులు ఈ వేల గొంతులు లక్ష డప్పులు ఇప్పుడు ఎత్తుకున్నారు కదా నినాదం, ఎప్పటి వరకు ఉంటుంది? అది ఎప్పటి వరకు ఫైట్ చేస్తారు? ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఉంటుంది. 1000 డప్పులు, లక్షల డప్పులు, 1000 గంతులు, లక్ష డప్పులు కాదు లక్షల డప్పులు, 1000 గొంతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మోగబోతున్నాయి. వస్తుంది అనుకుంటున్నారా? అప్పటికైనా తీర్పు వచ్చే ఛాన్స్ ఉందా ఈ లోపు? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ హైకోర్టు చెప్పిన తీర్పు కదా, ధర్మాసనంగా 7 మంది జడ్జీల నుంచి వచ్చిన తీర్పు కదా. ఇది సుప్రీంకోర్టు మాకు ఇచ్చిన తీర్పు వల్ల మాకు వచ్చిన ఆ నమ్మకం మాకు విశ్వాసం ఉంది కనుకనే మేము ఈ ప్రదర్శన చేయబోతున్నాం.
మాలలు ఈ రోజు ఒక సవాల్ విసురుతా ఉన్నారు. ఏదైతే వాళ్ళు ఫలితాలు దెబ్బతిన్నారని మీరు నిరూపిస్తే 30 లక్షలు రివార్డు ప్రకటిస్తామంటూ వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు. మాలలు వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా మేము నిరూపించాలని అవసరం లేదు. గతంలోనే బిఎన్ లోకల్ కమిషన్ ఇచ్చినప్పుడే ఆల్రెడీ తేలిపోయింది. మనం ముట్టక ముందుకే ఆ రోజే లెక్కలు తీసిండ్రు. ఆ లెక్కలు తీసిన 80% వాళ్ళే తిన్నారని ఐఏఎస్ ఐపీఎస్ అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ అన్ని రంగాల ముందుకెళ్ళే చరిత్ర వాళ్ళకు ఉన్న విషయం ఆడ లెక్కలు తేల్చారు. ఇక వాళ్ళ లెక్కలు తేల్చాలంటే పదార్థం ఉందంటే వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం ఇది. అంటే ఎందుకనంటే మాలలు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కదా. బేసిక్ గా మీరు అందరూ అన్నదమ్ములుగా ఉండాల్సిన కులాలు ఒక కులం వ్యతిరేకించడం అనేది ఎట్లా చూడాలి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం మనం ఎన్నో పోరాటాలు చేసినాం. ఆ విషయం మనకు తెలిసిందే. మనం అప్పుడు విడిపోతే మనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడిన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అప్పుడు కలిసి ఉన్నాం కదా. ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఏమంటామంటే మన తాత అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మనం సమానంగా తీసుకున్నాం. ఒక నలుగురికి ఒక తండ్రికి ఒక నలుగురు కొడుకులు ఎట్లుంటే సమానంగా 4 ఎకరాల పొలం ఉంటే ఎట్లయితే మనం తీసుకుంటామో ఆ రకంగానే పంచుకుందాం అంటున్నాం. కానీ వాళ్ళు ఏమంటారు, అన్యాయానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏం మాట్లాడుతున్నారు, సుప్రీంకోర్టుకు విరుద్ధంగా వాళ్ళు ఆ ఇచ్చిన తీర్పును విరుద్ధంగా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు. లేదు, మేము అందరు 59 కులాలకు సంబంధించినటువంటి మేము ఒక్కరమే తింటాం, మేము ఒక్కరమే బాగుపడతాం, అయినా మేము కలిసి ఉంటామని చెప్పాలని ఎంత దారుణమైన విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ తీర్మానంగానే ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా నేను ఏకీభవిస్తాను, ఖచ్చితంగా మొట్టమొదటి రిజర్వేషన్ మన తెలంగాణలో తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు? ఎట్లా చూడాలి? ఇప్పుడు ఒక విషయం వాస్తవంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన మీద మాకు గౌరవం ఉంది. గతంలో మేము పెట్టిన సభలలో అన్ని రంగాల్లో మాకు సహకరించిన వ్యక్తి, సభల మీదకి వచ్చి వేదికల మీదకి వచ్చి వర్గీకరణ చేస్తామని చెప్పి మాట్లాడిన వ్యక్తి, అయినా మాకు గౌరవం ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అధిష్టానమైనటువంటి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే అక్కడ ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అంతా కలిసి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎలా వర్గీకరణ అడ్డుకోవాలని చెప్పి ప్రజలు బలంగా పరిమితం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవం ఉంది. వర్గీకరణ ఖచ్చితంగా చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా ఈ 1000 గొంతులు 1,00,000 డబ్బులు అనేది సాగు డబ్బులుగా మారడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఎప్పటిదాకా ఈ నినాదం ఎప్పటిదాకా ఎత్తుకుంటాం? వర్గీకరణ అమలు చేసుకున్నంత వరకు ఈ నినాదం ఈ డబ్బు సప్పుడు ఆగదని కూడా మేము హెచ్చరిస్తాం.